వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు జామెట్రీ అనే టాపిక్ అనేది చూద్దామండి. జామెట్రీ అనే టాపిక్ అనేది ప్యూర్ మ్యాథ్స్లో భాగంగా మనం జామెట్రీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ చేయడం జరిగింది, దాన్ని కంటిన్యూషన్ చేద్దామండి. గణేష్ స్టడీ సెంటర్లో ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727992 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈరోజు జామెట్రీలో చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ సంబంధించిన డేటా తీసుకుందామండి. మనం ఆల్రెడీ జామెట్రీకి సంబంధించిన లైన్స్ సంబంధించి అంటే బేసిక్ జామెట్రీ అంతా కూడా చెప్పేశామండి. బేసిక్ జామెట్రీ చెప్పిన తర్వాత మన 2Dలోకి వచ్చినప్పటికీ 2Dలో ఫస్ట్ వన్ ట్రయాంగిల్ అని చెప్పాము, తర్వాత రెక్టాంగిల్ చెప్పుకోవడం చెప్పాము, రెక్టాంగిల్, తర్వాత స్క్వేర్ అని, తర్వాత అలా మనకి దీనికి సంబంధించిన డేటా అంతా కూడా వరుసగా నేర్చుకుందామని చెప్పామండి. స్క్వేరు, రాంబస్, నెక్స్ట్ ప్యారలోగ్రాము, ట్రెపీజియము, సర్కిల్, సెమీ సర్కిల్, ఆ విధంగా అలా మొత్తం మనము నెక్స్ట్ పాలిగాన్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం వరుసగా నేర్చుకున్నాం కాబట్టి అందులో ట్రయాంగిల్ తీసుకుంటామండి. ఈ ట్రయాంగిల్ అనేది మిగిలిన టాపిక్లు అన్నింటి కూడా ఇక్కడ ఎక్కువ మనకు రూల్స్ ఉంటాయి. ఆ ట్రయాంగిల్స్ గురించి చూద్దామండి. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్ అండి మనం తెలుగులో త్రిభుజం అంటామండి. త్రిభుజము అండి అంటే 3 భుజాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని మనము ఏమంటామండి? త్రిభుజం అంటామండి. 3 భుజాలతో ఏర్పడే సరళ సంవృత పటం అంటే 3 భుజాలతో ఏర్పడాలి. అదేమవ్వాలండి? ఇప్పుడు ఇలా 3 భుజాలు ఉన్నాయండి. ఇది మనం చూసుకున్నట్లయితే క్లోజ్ అవ్వలేదండి. అంటే ఇక్కడ మనం ఏదైనా వస్తువు పెడితే ఇలా బయటకు వచ్చేస్తుందని అర్థం అనమాట. అంటే క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ ఫిగర్ కూడా మనం ముందు వీడియోలో చెప్పడం జరిగిందండి. మరి ఇది మనకి త్రిభుజం కాదండి. అలా కాకుండా త్రిభుజం అంటే 3 భుజాలతో ఏర్పడాలి, సంవృత పటమే ఉండాలండి. అందులోపల మనం ఏ వస్తువైనా బయటికి రాలేదు అంటే ఇది ఒక సపరేట్గా ఒక స్పేస్ని క్రియేట్ చేయగలగాలండి. సపరేట్గా మనం స్పేస్ని క్రియేట్ చేయగలిగితే మనం త్రిభుజము అంటాం అనమాట. ఓకేనండి. ఈ త్రిభుజము దీనిలో ఎన్ని ఉంటాయండి? త్రిభుజంలో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లే 3 భుజాలు ఉంటాయండి, 3 కోణాలు ఉంటాయండి. ఇది మనం ఏబిసి అనే త్రిభుజం మనం తీసుకున్నట్లయితే ఏబిసి అనే త్రిభుజం అనేది 3 భుజాలు కలిగి ఉంటుందండి. ఏంటంటే ఏబి ఒకటి, బీసీ ఒకటి, సిఏ ఒకటి. 3 కోణాలను కూడా కలిగి ఉంటుందండి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండి. ఇవి కోణాలు అనమాట. ఇవి భుజాలండి. ఓకేనండి. మళ్ళీ మనము భుజాల ఆధారంగా, కోణాల ఆధారంగా వాళ్ళ త్రిభుజాలు మనం 3 రకాలు ఉంటాయి. దాని గురించి తర్వాత చూద్దామండి. త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ మొత్తం చూద్దామండి. త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయండి, 3 కోణాలు ఉంటాయండి. 3 కోణాల మొత్తము అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు అండి. 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు అండి. నెక్స్ట్ త్రిభుజంలో ఏ 2 భుజాలు నేను చెప్పిందంతా కూడా రాసుకునే ప్రయత్నించండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ నేను ఈక్వేషన్ పార్ట్లో రాస్తున్నానండి. మిగిలినంతా నేను రాయట్లేదు. బోర్డు మీద అంతా రాసుకుని కూర్చోండి, టైం వేస్ట్ కూడా. నేను చెప్పింది రాసుకోండి. అంటే త్రిభుజంలో 3 భుజాలు కలిగి ఉంటాయండి. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. 3 కోణాలు మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు అండి. త్రిభుజంలో ఏదైనా ఒక భుజానికి గీసిన బాహ్యం అనమాట. ఏదైనా భుజానికి గీసిన బాహ్యము వలన ఏర్పడిన బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖాల కోణాల మొత్తానికి సమానం అండి. ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే ఇది ఏమవుతుంది అంటే 1+2 అవుతుందండి. చూడండి, దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అంటే బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంటే ట్రయాంగిల్ ఏ సి ఇది డి అనుకున్నాం అనుకోండి. ట్రయాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుందండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అవుతుందండి. అలా మనము చెప్పొచ్చు అనమాట. అది బాహ్య కోణ సిద్ధాంతం అనమాట. ఇది ఏంటంటే ఏదైనా త్రిభుజానికి ఇలా త్రిభుజం మనం తీసుకున్నామండి. త్రిభుజానికి గీసిన ఈ బాహ్య కోణం అనేది ఈ 2 కోణాల మొత్తానికి సమానం ఉంటుందండి. అంటే ఇది ఒక 40 డిగ్రీలు ఉంటుంది, ఒక 60 డిగ్రీలు ఉందనుకోండి. ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందండి? 100 డిగ్రీలు ఉంటుందండి. కాబట్టి అక్కడ ఎగ్జాంపుల్ రాసుకోండి పాయింట్ రాసిన దగ్గర. ఓకేనండి. తర్వాత చెప్పబోయే పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైనను 3వ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి అండి. త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైనను అంటే చూడండి, ఇక్కడ ఏ 2 భుజాలు అంటే మనం ఏబి ప్లస్ బీసీ చేసాం అనుకోండి. ఏబి ప్లస్ బీసీ అనేది 3వ భుజం ఏమంటే సిఏ కదండి. దీనికంటే ఖచ్చితంగా ఏముండాలండి? ఎక్కువ ఉండాలండి. మళ్ళీ మనం అలా కాకుండా బీసీ ప్లస్ సిఏ తీసుకున్నాం అనుకోండి. బీసీ ప్లస్ సిఏ తీసుకున్నాం అనుకోండి. ఖచ్చితంగా దేనికన్నా ఎక్కువ ఉండాలండి? ఏబీ కంటే ఎక్కువ ఉండాలండి. అలాగే సిఏ ప్లస్ ఏబీ తీసుకున్నాం అనుకోండి. సిఏ ప్లస్ ఏబీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీసీ కంటే ఎక్కువ ఉండాలండి. అంటే ఏ 2 తీసుకునే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఈ ట్రయాంగిల్ని నేను ఇలా రాసుకుంటున్నాను. ఇది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండి.
ఎప్పుడు కూడాను దాని ముందున్న సైడ్లు అనేవి స్మాల్ ఏగా చూపిస్తామంటే దీని ముందున్న సైడ్ స్మాల్ బీగా చూపిస్తాం, దీని ముందున్న సైడ్ అంటే యాంగిల్కి ముందున్నది స్మాల్ లెటర్లో చూపిస్తామండి. స్మాల్ లెటర్ చూపించమంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆ భుజం యొక్క పొడవు అని అర్థం అండి. క్యాపిటల్ లెటర్ చూపించమనుకుంటే ఆ భుజం యొక్క శీర్షం అని అర్థం అనమాట. శీర్షం అంటే పాయింట్ అనమాట, బిందువు అనమాట. ఇది క్యాపిటల్ లెటర్స్ అన్ని కూడా బిందువుతో చూపిస్తామంట. అది మనం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి. బిందువు గురించి పాయింట్ అనే డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం అనమాట. కాబట్టి క్యాపిటల్ ఏ చూపిస్తే ఎంతంటే బిందువు అండి, స్మాల్ ఏ చూపిస్తే ఏంటంటే దాని యొక్క పొడవు అంటే ఏ సెంటీమీటర్స్ అవ్వచ్చు, ఏ మీటర్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ యూనిట్స్ అనమాట ఇక్కడ. అయితే ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రెండు కలిపాం అనుకోండి ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఉండాలండి. ఈ రెండు కలిపాం అనుకోండి ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఉండాలండి. ఈ రెండు కలిపాం అనుకోండి దీనికన్నా ఎక్కువ ఉండాలి. అవేనండి, ఇంకేం లేదండి. ఏ ప్లస్ బి చేస్తే ఖచ్చితంగా సి కంటే ఎక్కువ ఉండాలి. బి ప్లస్ సి చేస్తే ఏ కంటే ఎక్కువ ఉండాలి. సి ప్లస్ ఏ చేస్తే బి కంటే ఎక్కువ ఉండాలండి. అదేనమాట రూల్. అదే త్రిభుజంలోని ఏ రెండు భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అదే మనం చెప్పామండి. త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే త్రిభుజంలో ఏ రెండు భుజాల భేదమైనను మూడవ భుజం కంటే తక్కువ ఉండాలండి. ఇక్కడ భేదం అంటే తక్కువ ఉండాలి అనమాట. ఇక్కడ ఈ విధంగా రాసామనుకోండి, ఏబి మైనస్ బీసీ చేసామనుకోండి ఖచ్చితంగా సిఏ కంటే తక్కువ ఉండాలండి. సిఏ కంటే తక్కువ ఉండాలి. అదే బీసీ మైనస్ ఏసీ చేసామనుకోండి, ఏసీఆర్ సిఏ ఏది చేసినా సరే ఏబీ కంటే తక్కువ ఉండాలండి. అదే సిఏ మైనస్ ఏబీ చేసామనుకోండి, సిఏ మైనస్ ఏబీ చేస్తే ఖచ్చితంగా బీసీ కంటే తక్కువ ఉండాలి. ఈ విధంగా మనం రాసామనుకోండి, రాస్తే ఏ మైనస్ బి అనేది ఖచ్చితంగా సి కంటే తక్కువ ఉండాలండి. బి మైనస్ సి అనేది ఖచ్చితంగా ఏ కంటే తక్కువ ఉండాలండి. అదే సి మైనస్ ఏ అనేది కూడా బి కంటే తక్కువ ఉండాలండి. ఏ రెండు భుజాల యొక్క భేదం అంటే ఏది పెద్ద అయితే దాన్ని పెద్దనండి, చిన్నది మైనస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవ్వాలండి, అది తక్కువే అవ్వాలి, చిన్నదే ఉండాలన్నమాట. ఏ రెండు భుజాల భేదమైనను మూడవ భుజం కంటే తక్కువ ఉండాలి. ఏ రెండు భుజాల మొత్తమైనను మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనంటే త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ అనమాట. చాలా మందికి ఈ ప్రాపర్టీస్ తెలియక మనకి కొన్ని వేల క్వశ్చన్స్ ఇస్తుంటారండి. క్రింది వానిలో ఏది త్రిభుజం యొక్క భుజాన్ని చూపిస్తుంది, ఏది త్రిభుజం యొక్క భుజాన్ని చూపించదని ఇస్తుంటాడండి. ఇలాగా మనకి ఆప్షన్స్ ఇస్తుంటాడు. క్రింది వానిలో ఏది త్రిభుజాన్ని చూపిస్తుంది, ఇస్తుంటండి. ఇక్కడ 8, 10, 12 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 4, 5, 11 అని ఇచ్చాడండి. 9, 3, 12 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 6, 7, 14 అని ఇచ్చాడండి. ఇలా మనకి త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఇచ్చాడనమాట. అయితే క్రింది వానిలో ఏది త్రిభుజాన్ని చూపిస్తున్నాం అంటే ఆ ఇచ్చిన కొలతల ఆధారంగా దేనిని ఉపయోగించి మనం త్రిభుజం గీయగలమని అన్నాడు అనుకోండి. దేన్ని ఉపయోగించి మనం త్రిభుజం గీయగలరు, లేదా ఏది త్రిభుజాన్ని చూపిస్తుందా క్వశ్చన్ అలాగే ఇచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు చూడండి, 8, 10, 12 ఉపయోగించుకొని త్రిభుజం గీయగలమా? 4, 5, 11 ఉపయోగించుకొని త్రిభుజం గీయగలమా? 9, 3, 12 ఉపయోగించుకొని త్రిభుజం గీయగలమా? 6, 7, 14 ఉపయోగించుకొని త్రిభుజం గీయగలమా అని కనుక్కోవాలండి. చాలా మందికి అన్ని కూడా త్రిభుజం గీయగలం కదండి, అన్నిటికీ 3 కొలతలు ఉన్నాయి కదండి, 3 కొలతలు 3 చేపలు కొడితే అయిపోద్దని అనుకుంటారండి. మీరు ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకుంటారు త్రిభుజం యొక్క కొలతలను ఆధారంగా చేపలు కొట్టేసి మనం గీసేస్తారని అనుకున్నారు. కానీ అందులో కొన్ని గీయలేము అని చెప్పడానికి ఉపయోగపడేవి ఏంటంటే ఇవండి రూల్స్. ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు మొత్తం చేసాం అనుకోండి, 8 + 18, 8 + 10, 18 అండి. 18 అంటే 12 కంటే ఎక్కువ ఉందండి. ఈ రెండు ప్లస్ చేయండి, దీనికంటే ఎక్కువ ఉంటుందండి. ఈ రెండు ప్లస్ చేయండి, దీనికంటే ఎక్కువ ఉంటుందండి. అదే మనం కింద అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, దీనికన్నా ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉందండి అంటే ఒక కండిషన్ వల్ల రాంగ్ అయిపోయిందండి. కాబట్టి అది ఎప్పుడు కూడా త్రిభుజాన్ని చూపించదు అనమాట. త్రిభుజం మనం దాన్ని ఉపయోగించి త్రిభుజం గీయలేమని అర్థం అనమాట. నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 12 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ అయిపోయింది. మనకి ఏమవ్వాలండి, దీనికన్నా ఇది పెద్ద అవ్వాలండి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఈ రెండు కూడా మనం ప్లస్ చేసాం అనుకోండి, 13 వచ్చిందండి. దీనికన్నా చిన్నది అయిపోయింది. ఏమవ్వాలండి, రెండు కలిపాం కంటే ఖచ్చితంగా పెద్దదానికంటే దీనికంటే లాస్ట్ దానికంటే ఇది పెద్ద అయి ఉండాలి. రెండు కలిపాం కాబట్టి ఇది కూడా మనకి అడ్జస్ట్ అవ్వాలి. ఆ విధంగా మనకు ఉంటాయి అనమాట. అది నేను ఇక్కడ సింపుల్ లెవెల్ ఇచ్చాను, మీరు మిక్సింగ్ లెవెల్ ఇస్తారు అనమాట. అంటే చెప్పలేము అనమాట. అంటే ఇక్కడ ఉన్నవి ఇది ఉపయోగించవలసి ఉంటుంది, ఇది ఉపయోగించవలసి ఉంటుంది అండి. రెండు సందర్భంలో మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా. మనం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ రెండు భుజాలు మొత్తము మూడో భుజం కంటే తక్కువ ఉంటుంది, మూడో భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలనే రూల్ ప్రకారం నేను ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. మనకి ఈ రూల్ ప్రకారం కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చండి.
అంటే రెండు భుజాల యొక్క భేదం అనేది మూడో భుజం కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అనే రూల్ ప్రకారం కూడా ఇవ్వచ్చండి. ఓకేనండి. కాబట్టి రెండు రూల్స్ ఉపయోగించుకుంటేనే ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు, లేకపోతే చేయలేరండి. మీకు కావాలంటే మీరు ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు పాత ప్రీవియస్ పేపర్లు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఇటువంటి బిట్ అంటే ఉంటుంది అనమాట. మీరు జామెట్రీ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, దానిలో ఉండే క్వశ్చన్స్ అని వెలగే ఉంటాయండి. ఏం చేస్తారంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాన్ని సరళ రేఖలు కనుక్కోమంటాడు, లేకపోతే ఈ విధంగా త్రిభుజంలో ఏది భుజాన్ని అంటే త్రిభుజాన్ని ఏది చూపిస్తుంది ఏది చూపించదు అనేసి అలా నెగిటివ్ క్వశ్చన్స్ ఇస్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఒక పాయింట్ రెండు పాయింట్లు ఇచ్చేస్తాడు, దాని నుండి ఎన్ని సరళ రేఖలు గీయగలమంటాడు, లేదా ఒక బిందువు నుండి ఎన్ని సరళ రేఖలు గీయమని మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చాడు దాని నుంచి. మనం ఆల్రెడీ సరళ రేఖల గురించి చెప్పామండి, స్ట్రైట్ లైన్స్ గురించి చెప్పేటప్పుడు. అలా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ మనకి ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని దానిలో కర్ణాలు లేదా పాలిగన్ తీసుకొని దాని కర్ణాల సంఖ్య అనేసి అది కూడా మనము ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి. అలాంటివన్నీ మనకి సింపుల్ లాజిక్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ ఆధారంగా మనకి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి అది మీరు మిస్ అవ్వకూడదు. ఓకేనండి. సబ్జెక్ట్ ఆధారంగా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. అయితే మనకి ఇప్పుడు పాయింట్స్ చూడండి. త్రిభుజం సంబంధించి త్రిభుజంలో 3 భుజాలు కలిగి ఉంటుందండి. 3 భుజాలు కలిగిన సరళ సమృత పటాన్ని మనం త్రిభుజం అంటాము. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అండి. త్రిభుజంలో బాహ్య కోణం అనేది ఒక బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాలకి మొత్తానికి సమానం అండి. చూడండి, బాహ్య కోణం ఇటు ఉంది కాబట్టి దానికి అభిముఖంగా దాని యొక్క అంతర్కోణం ఇదండి. దాని యొక్క అంతర్కోణం చూడండి, బ్లూ కలర్తో గీస్తాను, ఇది అంతర్కోణం అండి. 100 డిగ్రీలు ఉంది చూడండి, దాని యొక్క అంతర్కోణం ఇది అవుతుంది. దాని అభిముఖ కోణాల మొత్తానికి సమానం అండి. ఓకేనండి. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనేది ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇలా తీసుకొని ఇక్కడ యాంగిల్ ఏర్పడింది అనుకోండి, ఇక్కడ యాంగిల్ ఏర్పడితే ఈ రెండు మొత్తానికి సమానం అండి. అంటే ఇది ఒక 40, ఇది ఒక 60 ఉంది అనుకోండి, ఇదేమవుతుందండి 100 అవుతుందండి. అర్థమైందండి. ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ వన్ మనం ఏం చెప్పుకోమంటే రెండు భుజాలు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి ఇటువంటి పాయింట్స్ అనేవి మరొక 2 ఉన్నాయంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. చేస్తే మనకి త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ అయిపోతాయండి. త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ రాసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా రాసుకోండి. ఫస్ట్ త్రిభుజం యొక్క నిర్వచనం రాసుకోండి. 3 భుజాలతో ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని త్రిభుజం అంటామండి. త్రిభుజంలో మనకి 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి. త్రిభుజం యొక్క నిర్వచనం అండి. తర్వాత త్రిభుజం యొక్క ధర్మాలు అనమాట. ఇవన్నీ కూడా త్రిభుజం యొక్క ధర్మాలండి, ప్రాపర్టీస్ అంటారు అనమాట. త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ అనమాట ఇవి. అయితే ఆ ప్రాపర్టీస్లో మరొక ప్రాపర్టీ చూద్దామండి. ఏంటంటే త్రిభుజం యొక్క ధర్మము, ఈ త్రిభుజం ఉందండి, ఇది ఒక త్రిభుజం మనం తీసుకున్నాము. ఇలా తీసుకుందాం త్రిభుజం, కాకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. కొద్దిగా మీకు తేడా చూపిస్తాను చూడండి. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నామండి. ఈ ట్రయాంగిల్లో అన్నింటికన్నా పెద్ద యాంగిల్ ఏది కనిపిస్తుందండి? ఇది పెద్ద యాంగిల్ అని కనిపిస్తుందండి. మీకు కనిపించడం పెద్దగా కనిపిస్తుంది లేదండి, పెద్దగా కనిపిస్తుందండి. దానికి ఎదురుగుండే భుజం కూడా ఏమవుతుందండి? పెద్ద అవుతుంది. అదే మనకంటే ఏమి లేదండి, త్రిభుజం యొక్క పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దదవుతుందండి, చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్నదవుతుందండి. చూడండి, ఇది పెద్ద భుజం అండి, అన్నింటికంటే పెద్దది ఇది. కాబట్టి దాని ఎదురుకుండే కోణం కూడా ఏమవుతుందండి? పెద్ద అవుతుందండి. అన్నిటికంటే ఎదురుగుండే భుజము చిన్నదైంది అనుకోండి, ఇలా తీసుకోండి అనుకోండి, ఈ రెండు పెద్దలు చిన్నది అనిపిస్తుంది మీకు. కాబట్టి ఖచ్చితంగా కోణం కూడా ఏమవుతుందండి? ఇది చిన్నదవుతుందండి. ఇది స్మాల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి? స్మాల్ అవుతుంది. ఇది బిగ్ కాబట్టి ఇది కూడా బిగ్ అవుతుందండి. అంతేనండి, ఇంకేం లేదండి. పెద్ద భుజానికి ఎదురుగుండే కోణం పెద్దదండి. చిన్న భుజానికి ఎదురుగుండే కోణం చిన్నదండి. చిన్న కోణానికి ఎదురుగుండే భుజం చిన్నది, పెద్ద కోణానికి ఎదురుగుండే భుజం పెద్దది. అలా 2 రకాలుగా రాసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్ చూడండి, నీట్గా అక్కడ నేను చెప్తాను అది అక్కడ రాసుకోండి, అవంతా వెనక్కి వెళ్ళి మళ్ళీ రాసుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఈ ట్రయాంగిల్లో ఏవైనా 2 భుజాలు సమానం అనుకోండి, ఈ 2 భుజాలు సమానం అనుకోండి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అండి. ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు అనుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఈ భుజము సమానం అనుకోండి. ఆటోమేటిక్గా దానికి ఎదురుగుండే ఈ 2 కోణాలు అనేవి సమానం అండి. దానికి ఎదురుగుండే కోణాలు అనేవి సమానం అండి. ఎదురు భుజానికి ఎదురుగుండే కోణాలు సమానం అండి. కోణాలు సమానమైనట్లయితే దానికి ఎదురుగుండే భుజాలు కూడా సమానం అండి. అంటే దాని విపర్యం కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 2 కోణాలు సమానం అనుకోండి, దానికి ఎదురుగుండే భుజాలు సమానం అంటే. 2 భుజాలు సమానం అనుకోండి, దాని ఎదురుగుండే కోణాలు సమానం అంటే. ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ అనమాట. ఓకేనండి, భుజాలకు ఎదురుగుండే కోణాలు సమానము, కోణాలకు ఎదురుగుండే భుజాలు సమానం, అది గుర్తుపెట్టండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినట్లయితే
ఏమవుతుందండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుందండి. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయింది అనుకోండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుందండి. ఇవి త్రిభుజం యొక్క ధర్మాలు అనమాట. మొత్తం త్రిభుజం యొక్క ధర్మాలన్నీ ఒకసారి రాసుకున్నారు అనుకోండి, అప్పుడు త్రిభుజం మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. త్రిభుజం మరొకసారి చూసండి. త్రిభుజం మనకు నిర్వచనం చూసుకున్నట్లయితే 3 భుజాలతో ఏర్పడే సరళ సమృద్ధ పటాన్ని మనం త్రిభుజం అంటాము. త్రిభుజంలో 3 భుజాలు 3 కోణాలు కలిగి ఉంటాయి. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు మొదటి ధర్మము. త్రిభుజంలో బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని చెప్పాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైనను 3వ భుజం కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. 3వ పాయింట్ చూసుకున్నట్లయితే త్రిభుజంలో ఏ 2 భుజాల భేదమైనను 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 4వ పాయింట్ ఇది 4 5వ పాయింట్ చూసుకున్నట్లయితే త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుకుండే కోణం పెద్దది, చిన్న భుజానికి ఎదురుకుండే కోణం చిన్నది. చిన్న కోణానికి ఎదురుకుండే భుజం చిన్నది, పెద్ద కోణానికి ఎదురుకుండే భుజం పెద్దది అండి. అలా మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ త్రిభుజంలో ఏ 2 భుజాలు సమానమైనను దానికి ఎదురుగుండే కోణాలు సమానం అండి. త్రిభుజంలో ఏ 2 కోణాలు సమానమైనను దానికి ఎదురుగుండే భుజాలు సమానం అండి. ఎలా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి త్రిభుజం యొక్క ధర్మాలండి. ఇప్పుడు అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయండి. మనకి ఏ స్కూల్ నోట్ బుక్లో కానీ ఈ కాంపిటేటివ్ బుక్లో కానీ అన్నీ మనకి ధర్మాలన్నీ ఒక దగ్గర ఉండవండి. మన ధర్మాలన్నీ ఒక దగ్గర తెచ్చాం మనం. ఓకేనండి. దీని ఆధారంగా కూడా మనకి బిట్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని మనం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ధర్మాలన్నీ కూడా నెక్స్ట్ మనకి కంగ్రెన్స్ లాస్ చెప్పేటప్పుడు దీని యొక్క సిద్ధాంతాలు చెప్పినప్పుడు మనకి ఈ 2 బాగా ఉపయోగపడుతుంటాయండి. ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. అవేంటో చూద్దాం మనం. ఇప్పుడు త్రిభుజంలో రకాలు చూద్దామండి. త్రిభుజం యొక్క ధర్మాలు చూసాము, త్రిభుజం యొక్క నిర్వచనం చూసాము, త్రిభుజం యొక్క రకాలండి. త్రిభుజం యొక్క రకాలు అనేవి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి యాంగిల్ ఆధారంగా అంటే కోణం ఆధారంగా 3 రకాలు, అంటే కోణం ఆధారంగా ఉంటుంది, భుజం ఆధారంగా ఉంటుందండి. త్రిభుజం యొక్క రకాలు చూసుకున్నట్లయితే కోణం ఆధారంగా ఉంటుందండి, భుజం ఆధారంగా ఉంటుందండి. ఒక్కొక్కటి దాని గురించి చూసేద్దామండి. త్రిభుజం యొక్క రకాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి భుజం ఆధారంగా అండి, కోణాల ఆధారంగా, కోణాల ఆధారంగా 3 రకాలండి. భుజాల ఆధారంగా కూడా 3 రకాలండి. అవేంటో చూద్దామండి. భుజాల ఆధారంగా 3 రకాలు. ఒకటి సమబాహు త్రిభుజం అండి. సమబాహు త్రిభుజం, దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. 2 సమద్విబాహు త్రిభుజం అండి. రైటింగ్ అలా తగ్గిపోతుంది. సమద్విబాహు త్రిభుజం అండి. దీన్ని ఐసోస్కాలస్ ట్రయాంగిల్ అంటారండి. ఐసోస్కాలస్ ట్రయాంగిల్. 3వది విషమబాహు త్రిభుజం అండి. విషమబాహు త్రిభుజము, దీన్ని స్కాలస్ ట్రయాంగిల్ అంటారు. స్కాలస్ ట్రయాంగిల్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం దీని ఆధారంగా చూసుకున్నట్లయితే ఒకటి అల్పకోణ త్రిభుజం అండి. అల్పకోణ త్రిభుజం అండి, యాక్యూట్ ట్రయాంగిల్ అంటారండి. 2 అబ్ట్యూస్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్, దీన్ని లంబకోణ త్రిభుజం అంటామండి. లంబకోణ త్రిభుజం, రైట్ ట్రయాంగిల్ అండి. 3 అబ్ట్యూస్ ట్రయాంగిల్ అండి. అధిక కోణ త్రిభుజం అంటారు. అధిక కోణ త్రిభుజం. ఓకేనండి. ఇవి త్రిభుజం యొక్క రకాలండి. అసలు ఆ రకాలు ఏంటి, దాని యొక్క నిర్వచనాల గురించి మొత్తం నేను నీట్గా ఇస్తాను చూడండి. దాని యొక్క ప్రాపర్టీస్ కూడా చెప్పేస్తాను. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు అంటే భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటున్నాను.
సమబాహు త్రిభుజం మనం తీసుకున్నట్లయితే అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ప్రతిదానికి డయాగ్రామ్ వేసుకోండి. అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయండి. ఏబిసి అని తీసుకున్నట్లయితే సమబాహు త్రిభుజంలో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అవుతుంది. అన్ని భుజాలు కూడాను సమానం అండి. మరియు సమబాహు త్రిభుజంలో అన్ని కోణాలు కూడా సమానం అండి. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు కూడాను 60 degrees అని చెప్పొచ్చండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు కూడాను 60 degrees అని చెప్పొచ్చు. అన్ని కూడా 60 degrees కలిగి ఉంటాయి అన్నమాట. ఇది సమబాహు త్రిభుజం అండి. సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది కదండి. దాని ప్రాపర్టీస్ ఏముండాలంటే 2 ప్రాపర్టీస్ ఉండాలండి. ఒకటి, అన్ని భుజాలు సమానంగా ఉండాలి, అన్ని కోణాలు సమానంగా ఉండాలి, మరియు ఒక్క కోణము 60 degrees అయి ఉండాలండి. ఒక్కొక్క కోణము 60 degrees. అన్ని కోణాలు సమానం కాబట్టి మొత్తం కోణాలు అన్ని కలిపితే 180 కదండి. 180 అన్ని సమానం కాబట్టి ఒక్కొక్కటి ఏమవుతుందండి 60 అవుతుందండి. ఓకేనండి. ఇది 2 ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఏదండి సమబాహు త్రిభుజం అంటే. సమబాహు త్రిభుజాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ 60 degrees. ఈచ్ యాంగిల్ ఈజ్ 60 degrees. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం చూడండి. దీన్ని ఐసోస్కాలస్ ట్రయాంగిల్ అంటామండి. ఐసోస్కాలస్ ట్రయాంగిల్లో ఏవైనా 2 భుజాలు సమానం అండి. ఇప్పుడు మనం తీసుకున్న డయాగ్రామ్ బట్టి ఏ భుజాలు సమానమో చూద్దామండి. ఇప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకోమండి. ఏబిసిలో ఈ 2 భుజాలు సమానం అండి. ఏవైనా 2 భుజాలు సమానం ఉంటే 3వ భుజం సమానంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అండి, ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ అండి. ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ. ఏవైనా 2 భుజాలు అంటే మనం ఏబి ఏసీ అవ్వాలని లేదండి. ఏబి బీసీ అవ్వచ్చండి, బీసీ ఏసీ కూడా అవ్వచ్చండి. ఏవైనా 2 భుజాలు సమానం అండి. ఏవైనా 2 భుజాలు సమానం అంటే మరి త్రిభుజం యొక్క ప్రాపర్టీ చెప్పుకున్నామంటే ఏవైనా 2 భుజాలు సమానం అయితే దానికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అండి, ఇది నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అండి. యాంగిల్ ఏకి సమానమై అవ్వాల్సిన రూల్ ఏం లేదండి. కానీ యాంగిల్ బి యాంగిల్ సి అని మాత్రం ఏమవుతాయండి, 2 కూడా సమానము. ఇవి మనకి దేన్ని చూపిస్తుందండి, సమద్విబాహు త్రిభుజం అండి, ఐసోస్కాలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం అంటే ఇక్కడ ఏ భుజము సమానంగా ఉండవసరం లేదు, ఏ కోణము సమానంగా ఉండవసరం లేదండి. అంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ అండి. యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ ఏది కూడా మనకు సమానం కావాలి అనే రూల్ ఏం లేదండి. ఓకేనండి, ఇవి మనకి దీనికి సంబంధించిన రూల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ డయాగ్రామ్ కూడా పెద్దగా అవసరం లేదండి, మీరు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఒక పిచ్చి డయాగ్రామ్లో వేసుకోండి. ఇది ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టుగా ఇలా వేసుకోండి. ఏబిసి అని వేసుకోండి. అప్పుడు అన్ని వేరువేరుగా ఉన్నట్టు కొలత, వేరువేరు కొలత ఉన్నప్పుడు వేసుకోండి, ఉన్నట్టుగా వేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, అల్పకోణ త్రిభుజం అంటే యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు యాక్యూట్ ట్రయాంగిల్ ఏదైనా ప్రాబ్లం లేదు. యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అల్పకోణము అంటే ఒక అల్పకోణం మాత్రమే కలిగి ఉంటుంది అనుకుంటారు చాలామంది. కాదండి, త్రిభుజంలో 3 కూడాను అల్ప కోణాలు అయినట్లయితే, త్రిభుజంలో 3 కోణాలు కూడాను అల్ప కోణాలు అయినట్లయితే మనం ఏమంటామండి, దీన్ని యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఆ ట్రయాంగిల్లో కోణాలు అనేవి ఒకటి 40 అండి, ఇంకొకటి 50 అండి, ఇంకొకటి 90 అయిపోతుంది కదా, ఒకటి 60 తీసుకోండి. అప్పుడు ఇంకోటి ఏమవుతుందండి, 80 అవుతుంది అనమాట. ఇలా 40, 60, 80 అని అలా తీసుకున్నాను. అన్నీ కూడా ఏంటంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలండి. అంటే కోణాలన్నీ కూడాను ఖచ్చితంగా 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. కోణాలన్నీ కూడా అన్నీ కూడా ఉంటాయి. అన్ని కోణాలు కూడాను 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నట్లయితే మనం ఏమంటామండి, అల్పకోణ త్రిభుజం లేదా యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. యాక్యూట్ అంటే అన్ని కూడా యాక్యూట్ యాంగిల్ అవ్వాలండి. యాక్యూట్ యాంగిల్ అంటే డేటా ఈజీ కూడా ఏమి చెప్పమండి, డేటా అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి అని చెప్పామండి. 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆ రేంజ్లో కోణం ఎక్కడ ఉంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. అన్ని కోణాలు అవ్వాలండి. అన్ని కోణాలు అయినట్లయితే దాన్ని యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. మరి లంబకోణ త్రిభుజం అంటే ఎప్పుడు అంటామంటే ఆ కోణాల్లో ఏదో ఒక కోణం, ఏదో ఒకటి చూడండి అన్నేనండి, ఇక్కడ ఏదో ఒకటి అనమాట. ఏదో ఒకటి మాత్రమే 90 డిగ్రీలు సరిపోతుందండి. ఏదో ఒక కోణం అనేది 90 డిగ్రీలు అయితే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి యాంగిల్ బి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఉందనుకోండి. ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. ఒకటి 90 డిగ్రీస్ అయితే చాలండి, దాన్ని లంబకోణ త్రిభుజం అంటామండి. మరి లంబకోణ త్రిభుజంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని ఉంటుందండి. లంబకోణ సమద్విబాహు, సమద్విబాహు అంటే అర్థం ఏంటండి, 2 భుజాలు సమానంగా ఉండాలండి. లంబకోణ త్రిభుజం అంటే ఇదండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అందనుకోండి అంటే రైట్ యాంగిల్ ఐసోస్కాలస్ ట్రయాంగిల్ అనమాట ఇది. అయితే రైట్ యాంగిల్ ఐసోస్కాలస్ ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే
ఈ ఏబిసి ఉంచండి. ఇక్కడ బి దగ్గర 90 డిగ్రీస్ ఓకేనండి. మళ్ళీ ఏబి బీసీ రెండు కూడా సమానమై ఇస్తుందండి. ఆ రెండు సమానం అయ్యండి ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతుంది. ఇది 90 కాబట్టి ఇది 45 అవుతుందండి, ఇది 45 అవుతుందండి. ఈ రెండు సమానం అనమాట. అప్పుడు దీన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటామండి. ఇదైతే నార్మల్గా లంబకోణ త్రిభుజం అంటాం. అంటే ఇక్కడ మనకు కొలతలు ఇవ్వలేదు అనుకోండి, లంబకోణ త్రిభుజం అండి. కొలతలు ఇచ్చి ఇక్కడ రెండు కూడా సమానం అని ఇచ్చాడు అనుకోండి, సమానం ఇస్తే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ అధిక కోణ త్రిభుజం అండి. అధిక కోణ త్రిభుజం, అధిక అంటే ఏంటంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గురుకోణం అంటారు. అధిక కోణం, పెద్ద కోణం. అధిక కోణం డేటా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వరకు ఉంటుందండి, 90 నుంచి డేటా అనేది 180 మధ్యలో ఉంటుందండి. అంటే 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల మధ్యలో ఉండే కోణం అనేది ఖచ్చితంగా ఒక కోణాన్ని కలిగి ఉండాలంటే త్రిభుజం అనేది ఒక కోణాన్ని ఇలాంటిది కలిగి ఉండాలండి. ఏబిసి అని తీసుకున్నట్లయితే ఒక కోణం అనేది ఖచ్చితంగా ఇది ఒక 120 ఉంది అనుకుందామండి. అప్పుడు దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. అధిక కోణ త్రిభుజం ఎప్పుడు అంటామండి, ఒక కోణం అనేది అధిక కోణం అయి ఉండాలి. అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉండే త్రిభుజాన్ని మనము అధిక కోణ త్రిభుజం అంటామండి. ఓకేనండి. ఇవి త్రిభుజాల యొక్క రకాలండి. త్రిభుజాల రకాలు అనేది మనం చూసుకున్నట్లయితే భుజాల ఆధారంగా మనకి 3 రకాలండి, కోణాల ఆధారంగా 3 రకాలండి. భుజాల ఆధారంగా చూసుకున్నట్లయితే సమబాహు త్రిభుజం అంటామండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని, సమద్విబాహు త్రిభుజం ఐసోస్కాలస్ ట్రయాంగిల్ అని, విషమబాహు త్రిభుజం స్కాలస్ ట్రయాంగిల్ అని అంటామండి. సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానం అండి, అన్ని భుజాలు సమానము, అన్ని కోణాలు సమానం అండి. ఆ ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ సమద్విబాహు త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు అండి, ఏవైనా 2 భుజాలు సమానము, దానికి ఆపోజిట్గా ఉండే కోణాలు కూడా సమానం అవుతాయండి. విషమబాహు త్రిభుజం అంటే ఏ భుజం కూడా సమానం కావాల్సిన అవసరం లేదండి, ఏ కోణం కూడా సమానం కావాల్సిన అవసరం లేదండి. అక్కడ పాటించే ధర్మం ఏంటంటే చిన్న కోణానికి ఎదురుగుండే భుజం చిన్నదండి, పెద్ద కోణానికి ఎదురుగుండే భుజం పెద్దదండి. పెద్ద భుజానికి ఎదురుగుండే కోణం పెద్దదండి, చిన్న భుజానికి ఎదురుగుండే కోణం కూడా చిన్నదండి. అలాగా మనకు ఉంటుంది అనమాట. కోణాల ఆధారంగా చూసుకున్నట్లయితే మళ్ళీ 3 రకాలండి, అల్పకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజం అండి. అల్పకోణ త్రిభుజం అంటే అన్ని అల్పకోణాలు అవ్వాలి. లంబకోణ త్రిభుజం అంటే ఏదో ఒకటి లంబకోణం అయితే సరిపోతుంది. లంబకోణం అవుతూ 2 భుజాలు సమానంగా ఉన్నట్లయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. అధిక కోణ త్రిభుజం అంటే ఏదో ఒక కోణం అనేది 90 డిగ్రీలు అయితే చాలండి, అది ఏమవుతుందంటే అధిక కోణ త్రిభుజం అవుతుందండి. ఇవి కోణాల యొక్క రకాలండి. మనం ఇప్పుడు కోణాలు త్రిభుజం యొక్క రకాలండి. త్రిభుజం మనం చెప్పుకున్నామండి, త్రిభుజం యొక్క నిర్వచనము, త్రిభుజం యొక్క ధర్మాలు, త్రిభుజం యొక్క రకాలు చూసామండి. ఇంకా దీనిలో మనకి దీని యొక్క సిద్ధాంతాలు ఉంటాయండి. నెక్స్ట్ ఈ త్రిభుజంలో మనకి ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో అంటే మనము ఎన్టీపీసీ వరకు అయితే తక్కువ అండి, మనము ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అయినట్టయితే మనకి దీనిలో మనకి అంతర్కోణము, అంతరవృత్తము, పరివృత్తము అలా మన టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. అవి ఏంటో చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్ త్రిభుజంలో చూసుకున్నట్లయితే సర్వసమానత్వ నియమాలు ఉంటాయండి. సర్వసమానత్వ నియమాలు అండి, కాంగ్రెన్స్ లాస్ అనమాట ఇవి. సర్వసమానత్వ నియమాలు అండి, కాంగ్రెన్స్ లాస్. త్రిభుజ సర్వసమానత్వ నియమాలు అనేవి మనకి మొత్తం చూసుకున్నట్లయితే 4 ఉంటాయండి. త్రిభుజ సర్వసమానత్వ నియమాలు. కొద్దిగా బయట డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా మీరు ఈ లైవ్ క్లాసెస్ అంటే మనము ఈ జామెట్రీకి సంబంధించిన క్లాసెస్ విషయంలో మాత్రము బోర్డు మీద చెప్పేదానికి చిన్న డిస్టర్బెన్స్ అనేది మీరు కామెంట్ మెన్షన్ చేయకండి. ఎందుకంటే కామన్ అండి, ఇది పల్లెటూరు, ఇప్పుడు అంతా మంచి పనులు బిజీ కాబట్టి ఎవరి గోల వాళ్ళది, మన గోల మనది. మనం చదువుకోవాలి కాబట్టి చిన్న డిస్టర్బెన్సెస్ పట్టించుకోవద్దు. మొత్తం 4 కాంగ్రెన్స్ లాస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే త్రిబుల్ ఎస్ అండి. మనం అక్కడ తెలుగులో బూ 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 అని చదువుకుంటామండి, బూ 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 అంటే ఇలా బూబూలు బాగాలేదు కాబట్టి నేను త్రిబుల్ ఎస్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఎస్ఏఎస్ ఉంటుందండి. తర్వాతది
ఏఎస్ఏ ఉంటుందండి, తర్వాతది ఆర్హెచ్ఎస్ అని ఉంటుందండి. ఇలా మనకి లాస్ట్ 4 ఉంటాయండి. ఎస్ అంటే సైడ్ అండి, సైడ్ 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 అని అర్థం అనమాట. ఇక్కడ రాసుకుంటే అలాగే రాయాలి, అయితే ఇదంతా పెద్ద అయిపోతుందండి. సైడ్ 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 అనమాట. ఇక్కడ ఏ అంటే యాంగిల్ అండి, కాబట్టి దీన్ని ఏం రాసుకుంటామంటే సైడ్ యాంగిల్ సైడ్ అండి, యాంగిల్ సైడ్. ఇదేమవుద్దండి యాంగిల్ సైడ్ యాంగిల్ అనమాట, యాంగిల్ సైడ్ యాంగిల్. తర్వాతది ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్, రైట్ యాంగిల్. హైపోథెసిస్ అంటే హైపోటెన్యూస్ అంటారు కదా, హైపోటెన్యూస్ సైడ్ అండి, హైపోటెన్యూస్ సైడ్. అంటే ఇక్కడ మీరు రాసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ అంటే లంబకోణము కర్ణము భుజం అండి, కర్ణము భుజం అనమాట. లంబకోణము కర్ణము భుజం అండి, రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్. ఇది ఒక్కటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మిగిలినవన్నీ కరెక్ట్ అనమాట. కోణము భుజము కోణం అండి, ఇది భుజము కోణము భుజం అండి. ఇవి లాస్ అనమాట. అసలు ఏంటి కంగ్రెన్స్ అని అంటే ఏమి లేదండి. కంగ్రెన్స్ అంటే ఏంటంటే సర్వసమానత్వం అంటే, సర్వసమానత్వం అంటే అన్ని రకాలుగా అంటే పొడవు పరంగా కానీ వైశాల్యం పరంగా కానీ ఇంకా మనం ఏవి తీసుకున్నా అంటే భౌతికంగా చూసినా, మన కంటితో చూసినా, లేదా మెజర్మెంట్ అంటే పరిమాణం పరంగా మనం కొలిసి చూసినా సరే రెండు కూడాను ఖచ్చితంగా ఒకదానికి ఒకటి సమానం మనం నిరూపించగలిగితే మనం అవే కంగ్రెన్స్ లాస్ అంటాం అనమాట. ఓకేనండి. అది పరిమాణం పరంగా కానీ అంటే వైశాల్యం పరంగా కానీ చుట్టుకొలత పరంగా కానీ లేకపోతే కంటి చూపుతో చూసినప్పుడు పరిమాణం పరంగా కానీ రెండు కూడా మనకు సమానమైనట్లయితే మనకేమవుతామండి అవి కంగ్రెన్స్ అవుతాయండి. ఆ కంగ్రెన్స్ అవ్వడానికి రూల్స్ అనమాట. ఏవి కంగ్రెన్స్ అవ్వడానికండి? త్రిభుజాలు అవడానికండి, త్రిభుజాలు కంగ్రెన్స్ అవ్వడానికి అంటే త్రిభుజాలు సర్వసమానం అవ్వడానికి రూల్స్ అనమాట. రెండు త్రిభుజాలు సమానము అంటే రెండు కూడా ఐడెంటికల్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్పగలమంటే ఈ 4 ప్రాపర్టీస్ ఆధారంగా మనం చెప్పగలమంటే, అంటే ఇందులో ఏదో ఒక ప్రాపర్టీ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటంటే భుజాలు సమానం అండి. అంటే త్రిబుల్ ఎస్ అంటే అర్థం ఏంటంటే ఇచ్చిన ట్రయాంగిల్ యొక్క భుజాలు రెండింటికి కూడా సమానం ఉన్నాయి అనుకోండి. ఇది ఏబిసి అండి, ఇది పిక్యూఆర్ అండి. ఈ రెండు కూడా సమానమైన అనుకోండి. అంటే చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, సిఏ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ అయినట్లయితే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటామండి. ఐడెంటికల్ ఈక్వల్ని ఈ విధమైన సింబల్ని చూపిస్తామండి. అంటే రెండు గీతలు దాని మీద ఇలా మనం నెగేషన్ సింబల్ యూజ్ చేస్తామండి. దీన్ని ఐడెంటికల్ ఈక్వల్ అంటారండి. ఐడెంటికల్ ఈక్వల్ అంటే సర్వసమానము అంటే ఖచ్చితంగా 100% ఆ రెండు కూడాను సర్వసమానం అంటే రెండు కూడా మ్యాచ్ అవుతాయి అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ త్రిభుజంలో ఒక భుజము, రెండో త్రిభుజంలో ఈ భుజము, మూడో భుజము ఒక త్రిభుజంలో మొదటి భుజము అండి, రెండో భుజం, మూడో భుజం సమానమైనట్లయితే ఆ రెండు కూడా ఏమవుతాయండి? సర్వసమానం అవుతాయండి. అలాగే భుజము కోణము భుజం అండి. భుజము కోణము భుజం అన్నప్పుడు ఏమవుతుందంటే సేమ్ దానికి ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది పి, ఇది క్యూ, ఆర్ అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఈ భుజం సమానం అండి, ఈ కోణం సమానం అండి, ఈ భుజం సమానం అనుకోండి. అప్పుడు కూడాను ఆ రెండు ట్రయాంగిల్స్ అనేవి ఏమవుతాయండి? ఐడెంటికల్ ఈక్వల్ అవుతాయండి. చూడండి, కోణం అనేది కూడాను రెండు భుజాల మధ్యలో కోణం అవ్వాలండి. ఇక్కడ చూడండి, భుజము మధ్యలో కోణం ఉందండి, కాబట్టి మీరు కూడా అలాగే చేయాలండి. అదేదో ఎక్కడ పెట్టారనుకోండి, అంటే ఈ భుజం తీసేసి ఈ రెండు సమానం అని చెప్పారనుకోండి, అప్పుడు మనకి కంగ్రెన్స్ అవ్వదండి. ఎప్పుడు కంగ్రెంట్ అవుతుందండి? ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కంగ్రెంట్ అవుతుందండి. రెండు భుజాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే కంగ్రెంట్ అవుతుందండి. అది పక్కన ఉంటే మాత్రం కంగ్రెంట్ అవ్వదండి, అంటే సర్వసమానం అవ్వదు అనమాట. నెక్స్ట్ ఏఎస్ఏ అండి. ఏఎస్ఏ అంటే ఇక్కడ ఏంటంటే రెండు కోణాల మధ్యన భుజం అనమాట. ఏనమ్మా, ఏబిసి అని తీసుకోమండి. ఇది పి, ఇది క్యూ, ఆర్ అని తీసుకోమండి. ఇప్పుడు చూడండి, ఈ కోణం సమానం అండి, ఈ భుజము సమానం అండి, ఈ కోణం సమానం అండి. అంటే కోణం సమానం కాబట్టి రెండో కోణం కాబట్టి రెండు గీతలు పెట్టుకోండి. ఇలా సమానంగా ఉన్నప్పుడు రెండు కోణాల మధ్య ఉండే భుజము, రెండు కోణాల మధ్య ఉండే భుజము ఇవి రెండు సమానంగా ఉన్నట్లయితే ఈ ఆర్డర్ ప్రకారం సమానంగా ఉంటే రెండు త్రిభుజాలు ఏమవుతాయంటే సర్వసమానం అవుతాయండి. అంటే ఒకే పరిమాణాన్ని కలిగి ఉంటాయి, ఒకే చుట్టుకొలతను కూడా కలిగి ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ అంటే లంబకోణం సంబంధించినట్లయితే లంబకోణ త్రిభుజంలో ఇదొక లంబకోణ త్రిభుజం అండి, ఇదొక లంబకోణ త్రిభుజం అని తీసుకున్నట్లయితే లంబకోణ త్రిభుజం ఇది ఏబిసి అని ఉన్నట్లయితే, ఇది పిక్యూఆర్ అనుకున్నట్లయితే, ఖచ్చితంగా లంబకోణాలు మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ లంబకోణం ఉండాలి, అక్కడ లంబకోణం ఉండాలండి. నెక్స్ట్
హైపోటెన్యూస్ అంటే కర్ణం సమానంగా ఉండాలండి, ఈ కర్ణం సమానంగా ఉండాలండి. తర్వాత భుజం అంటే ఏదో ఒక భుజం అంటే ఈ భుజం సమానంగా ఉండొచ్చు, లేకపోతే ఈ భుజము ఏదైనా సమానంగా ఉండొచ్చు అండి. ఇంకో వేరే భుజం ఉంది కదా, ఏ భుజమైనా సమానంగా ఉండొచ్చు అండి. ఈ భుజమైన సమానంగా ఉండొచ్చు, ఈ భుజం కూడా సమానంగా ఉండొచ్చు, ఈ భుజం సమానంగా ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదండి లంబకోణం విషయంలో మాత్రం. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇలాగే ఇచ్చాను, ఇలాగే ఉండాలనే రూల్ ఏం లేదండి. చూడండి, ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చి చూపిస్తాను మీకు, వేరియేషన్ కూడా ఇలాగే ఒక డయాగ్రామ్ ఉందండి. ఇప్పుడు ఏబిసి ఇది ఇక్కడ పిక్యూఆర్ అండి ఇది. ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే ఈ కోణం సమానం అండి, ఈ భుజం సమానం అండి, ఈ కోణం సమానం అండి. మరి ఈ రెండు ఐడెంటికల్ అవుతాయండి, 100% ఐడెంటికల్ అవుతాయండి. మనకు కావాల్సింది ఏంటంటే కోణము భుజము కోణం అండి, కోణం ఇక్కడ ఉంది. కోణం కావాలి, అది మనకి డైరెక్షన్ ఎటు ఉందా అని అనవసరం అండి. కానీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో చూసుకోండి. ఈ రెండు రాసేటప్పుడు మాత్రము మనము ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు, ఇక్కడ పి నుండి స్టార్ట్ అయింది అనుకోవద్దండి. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన బీసీ యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయండి, రెండో దగ్గర ఉన్నాయండి. కాబట్టి క్యూఆర్ అని రాసుకోండి. దాని ముందు ఏ ఖాళీ, అది పైన ఉన్నది అనమాట. కాబట్టి ఇక్కడ పైన ఉంది ఏమవుతుందండి, పి అవుతుంది అనమాట. అంటే ట్రయాంగిల్ పిక్యూఆర్ అవుతుందండి. అలా కాకుండా ఇక్కడ కొలతలు మారిపోయి అనుకోండి, ఇక్కడ ఆర్ ఉందండి, ఇక్కడ పి ఉందండి, ఇక్కడ క్యూ ఉంది అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఎలా రాస్తామండి, ఆర్పి రాసుకోవాలండి లాస్ట్లో. దాని ముందు ఏమొస్తుందండి, క్యూ వస్తుందండి, క్యూఆర్పి అనమాట. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి మాత్రమే రాయాలండి. ఎందుకంటే క్యూ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని ఇలా రివర్స్ చేసినట్లయితే క్యూ పైకి వెళ్తుందండి, కాబట్టి క్యూ నుండి స్టార్ట్ చేసుకోవాలని అర్థం. ఓకేనండి, అలా రాసుకోవాలండి. ఈ యొక్క త్రిభుజం యొక్క ఏమంటే కంగ్రెన్స్ లాస్ అనమాట ఇవి. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి ఎక్కువగా. అయితే దీని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానికి ఏం లేదంటే 2 డయాగ్రామ్స్ ఇస్తాడు, డయాగ్రామ్స్ ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. అది అంటే ఇక్కడ ఏమేస్తుంటాడు, ఇక్కడ యాంగిల్ ఇచ్చేస్తాడండి, అక్కడ యాంగిల్ కనుక్కోమని అడుగుతుంటాడండి. నెక్స్ట్ మీకు కంగ్రెన్స్ లాస్ అన్ని కూడా మీకు చతుర్భుజాల్లోను, నెక్స్ట్ దీర్ఘ చతురస్రము అందులో మీకు బాగా ఉపయోగపడతాయండి. ఒకసారి కంగ్రెన్స్ లాస్ గుర్తుంచుకోండి చాలు, మీకు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ సిమిలారిటీస్ చూద్దామండి. త్రిభుజముల యొక్క సిమిలారిటీస్. సిమిలర్ అంటే ఏమంటారు తెలుగులో చూసుకున్నట్లయితే సర్వసమానత్వంగా స్వరూపం అంటారు. త్రిభుజం యొక్క స్వరూప నియమాలు కావాలండి. త్రిభుజం యొక్క స్వరూప నియమం అండి. స్వరూపము అంటే ఒకే రూపము ఉంటే చాలండి. అంటే ఆకారం మనకి సంబంధం లేదు, ఒకే రూపం కలిగి ఉంటే చాలండి. దీన్ని మనం సిమిలర్ అంటారు అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక ట్రయాంగిల్ అండి, ఇదేంటండి ఏబిసి అనే ట్రయాంగిల్ అండి. ఇది ఒక ట్రయాంగిల్ అండి, పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ అండి. ఇప్పుడు ఇందులో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పికి సమానం అండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూకి సమానం అండి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 గీతలు అనమాట, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్కి సమానం అండి. ఆ విధంగా అయినప్పుడు చూడండి, ఈ రెండింటి ఇందులో ఉన్న యాంగిల్స్ సమానం అండి. అప్పుడు ఏమవుతుందంటే చూడడానికి ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నా లేదండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, కానీ చూడడానికి ఏం కనిపిస్తుంది, ఒకే ఆకారాన్ని కలిగిస్తుందండి. కాబట్టి అదేనండి స్వరూపము. అంటే స్వరూపం అవ్వాలంటే ఏ నియమం పాటించాలండి, కో నియమం పాటించాలండి. అంటే త్రిబుల్ ఏ నియమం పాటించాలి. అంటే 3 యాంగిల్స్ అనమాట. త్రిబుల్ ఏ యాంగిల్ అనే నియమం మనం పాటించినట్లయితే, అన్ని కోణాలు సమానమైనట్లయితే అవి ఏమవుతాయండి, స్వరూపం అవుతాయండి, ఐడెంటికల్ అవుతాయండి. అంటే కంకరెంట్ అయితే అవ్వండి, చూడడానికి సమానమే, కానీ పరిమాణంలో ఇది పెద్దది, ఇది పరిమాణంలో చిన్నది అని మనం కంటి చూసి చెప్పేస్తున్నాం మనం. కాబట్టి ఇది కంకరెంట్ లా అవ్వదండి. కాబట్టి దీన్ని మనం ఎలా చూపిస్తామంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ నెగేషన్ చూపిస్తామండి. అంటే సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చూపిస్తామండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ నెగేషన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ అని చూపిస్తామండి, సిమిలర్ అని చూపిస్తాం అన్నమాట. ఓకేనండి. అయితే మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి దీనికి ఒక 2 రాసి ఉంటాయండి. మనకి ఒకటండి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అయ్యింది.
యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అయిందని, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని అర్థం అనమాట. అప్పుడు మనకేమవుతుంది, రెండు కూడా సిమిలర్ అవుతాయండి. ఇది ఒకటో లా అండి, అంటే కోణాలు సమానమైనప్పుడు దాని యొక్క కోణాలు సదృశ కోణాలు సమానమైనప్పుడు ఆ రెండు కూడా సిమిలర్ అవ్వచ్చండి. నెక్స్ట్ రెండో రూల్ ఏంటంటే సదృశ భుజాల నిష్పత్తి సమానంగా ఉన్నప్పుడు కూడా అంటే సదృశ భుజాలు అంటే చూడండి ఏబి అని తీసుకుని అనుకోండి, ఏబి బై పీక్యూ అనమాట. ఈ సదృశ భుజాల యొక్క నిష్పత్తి అనేది సమానంగా ఉందనుకోండి, అన్నీ కూడా అలాగా, అంటే బీసీ బై క్యూఆర్ అండి, బీసీ బై క్యూఆర్ అండ్ ఏసీ బై పిఆర్ ఇలా మనకి సమానంగా ఉన్నాయనుకోండి. భుజాల యొక్క నిష్పత్తి సమానంగా ఉన్నా ఆ రెండు సిమిలర్గా ఉంటాయండి. కోణాలు సమానంగా ఉన్నా కూడాను ఆ రెండు కూడా సిమిలర్గా ఉంటాయని అర్థం అనమాట. ఓకేనండి, ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి. సిమిలర్ సంబంధించి రెండు త్రిభుజాలు స్వరూపాలు అవ్వడానికి లేదా సిమిలర్ అవ్వడానికి రెండు ఫార్ములాస్ ఉంటాయండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, అంటే కోణాలు సమానంగా ఉండాలి, మరియు భుజాల యొక్క అంటే ఏంటంటే సదృశ భుజాల యొక్క లేదా సదృశ భుజాలు అంటే అర్థం ఏంటంటే దానికి కరస్పాండింగ్గా ఉండే సైడ్స్ అనమాట. అంటే ఏబికి కరస్పాండింగ్గా ఉండేది ఇదండి, బీసీకి కరస్పాండింగ్ ఉండేది క్యూఆర్ అండి, ఏసీకి కరస్పాండింగ్ ఉండేది పిఆర్ అనమాట. ఈ భుజాలు ఎలా ఉండాలండి, సమానంగా ఉండాలి, అంటే నిష్పత్తి సమానంగా ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే సిమిలర్ అవుతాయి. మరి ఎల్లప్పుడూ సిమిలర్గా ఉండేవి ఏంటి, ఆల్వేస్ సిమిలర్ అనమాట, ఎల్లప్పుడూ సిమిలర్గా ఉండేవి. ఆల్వేస్ సిమిలర్ చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే ఆల్ స్ట్రైట్ లైన్స్ ఆర్ సిమిలర్ అండి, ఆల్ స్ట్రైట్ లైన్స్ ఆర్ సిమిలర్. అంటే ప్రతి ఒక్క రేఖాఖండము లేదా లైన్ ఏమైనా తీసుకోవచ్చండి, ప్రతి రేఖాఖండం కూడా సిమిలర్ అవుతుంది. చూడండి ఇది ఒక రేఖాఖండం, ఇది ఒక రేఖాఖండం, రెండు కూడా సిమిలర్ అండి, అవునా కాదు? చూడడానికి ఒకేలా కనిపిస్తూనే లేదు, పెద్ద చిన్న అంతే తప్ప కానీ చూడడానికి ఒకే పోలికని కలిగి ఉన్నాయి కాబట్టి సిమిలర్ అనమాట. నెక్స్ట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ అండి, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. మీరు మొత్తం రాసుకోండి, మీరు నేను నీటికి రాయట్లేదు. ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ అంటే అర్థం ఏంటి, అన్ని చతురస్రాలను కూడా సిమిలర్ అండి. చతురస్రం చూడండి, చిన్న చతురస్రం ఎలా ఉంటుందండి, దానికన్నా పెద్ద చతురస్రం చూడన్నా అలాగే ఉంటుందండి, అన్ని భుజాలు సమానంగా ఉంటుంది. దానికన్నా పెద్ద తీసుకున్నా సరే సేమ్ అలాగే ఉంటుందండి, అన్ని కోణాలు సమానం. ఎక్కడ అన్ని భుజాలు దేనికనికి సమానం అండి. మరి భుజాలు కరస్పాండింగ్ అనేది అంటే నిష్పత్తిని పాటిస్తే చూడండి, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుందండి. ఈ రెండింటి నిష్పత్తి ఎంత ఉంటుందో ఈ రెండింటి నిష్పత్తి కూడా అంతే ఉంటుందండి, అంటే ఈ రెండు నిష్పత్తి కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకేనండి, అలా ఇవి సిమిలర్ అవుతాయండి. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అండి, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. ఆల్ సర్కిల్స్ చూడండి, చిన్న సర్కిల్ తీసుకున్నా అదే పెద్ద సర్కిల్, ఆ పెద్ద సర్కిల్ అన్నీ కూడా ఏ షేప్లో కలిగి ఉంటాయండి, సర్కిల్ ఒకే షేప్ రౌండ్గా కనిపిస్తుంటాయండి అన్నీ కూడా, కాబట్టి అన్నీ కూడా సిమిలర్ అనమాట. అంటే మనకి బిట్ అనేది మల్టిపుల్ చాయిస్లో, అంటే ఇక్కడ ఏమంటారంటే క్వశ్చన్ ఇచ్చి కింద 3 లేదా 4 ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇచ్చాడు అనుకోండి, అటువంటి సందర్భం మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఏది తప్పు ఏది రైటు, లేకపోతే కింది వన్లో ఏవి త్రిభుజం యొక్క లేదా జామెట్రీ యొక్క సిమిలర్ నియమాన్ని పాటించవు, ఏవి పాటిస్తాయి, అంటే స్వరూప నియమాన్ని పాటించేవేవి పాటించనివేవి. అటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో ఇక్కడ 4 పాయింట్లు ఇచ్చేసి అందులో కానిది అని అడిగాడు అనుకోండి, ఈ 3 పాయింట్లు మీరు చూసుకోవాలి. ఆల్ స్ట్రైట్ లైన్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్. మిగిలినవన్నీ సిమిలర్ అవ్వాలని రూల్ ఏమైనా, సిమిలర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 ఫాలో అవ్వాలండి. ఏదండి, యాంగిల్స్ సమానంగా ఉండాలి, మరి భుజాల యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉండాలండి. అంటే ఏబి బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ రేషియోలో ఉండాలన్నమాట. ఓకేనండి, భుజాల యొక్క రేషియో చూసుకున్నట్టు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే సమానంగా ఉంటే మాత్రమే అవి సిమిలర్గా ఉంటాయి అని తెలుసుకోవాలండి. మొత్తం ఇక్కడ 5 పాయింట్లు మీకు గుర్తుంటే సిమిలర్ సంబంధించి ఓకే అనమాట. సిమిలర్ అనేది ట్రయాంగిల్కైనా ఓకే, సర్కిల్, నెక్స్ట్ స్క్వేరు, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియము, ప్యారలలోగ్రామ్, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ లేదా మనం పాలిగాన్స్ చూసుకున్నా సరే అండి, హెక్సాగాను, పెంటాగాను, ఆక్టాగాను ఏవైనా చూసుకున్నా సరే అన్నింటిలో కూడా సిమిలర్ లాస్కి ఒకటండి. ఏంటంటే కోణాలు సమానంగా ఉండాలి, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క నిష్పత్తి సమానంగా ఉండాలి. ఆ 2 పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. జామెట్రీలో మొత్తం చూసుకున్నట్లయితే ఏవి సిమిలర్గా ఉంటాయంటే 2 స్ట్రైట్ లైన్స్ సిమిలర్గా ఉంటాయండి, 2 చతురస్రాలు సిమిలర్గా ఉంటాయండి, 2 వృత్తాలు అనేవి ఎప్పుడూ సిమిలర్గా ఉంటాయని అర్థం అనమాట. ఈ 3 కూడా ఎప్పుడూ సిమిలర్గా ఉంటాయండి. ఓకేనండి, ఇవి సిమిలారిటీ సంబంధించండి. నెక్స్ట్ మనం ఒకటి చెప్పుకున్నామండి, త్రిభుజంలో అంతర్కోణాల ఖండన బిందువు అనేది, నెక్స్ట్
భుజాల యొక్క సమద్విఖండ ఖండ బిందువు అనేసి మీకు అక్కడ చెప్పుకుంటాము. ఆ ఖండన బిందువుల గురించి మనం తెలుసుకుందామండి. అవి మీకు అన్నీ కలిపి ఒకే వీడియోలో చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనకి డస్ట్ మిస్ అయింది అక్కడ. ఓకేనండి. అవి ఏంటంటే మనకి సెంట్రాయిడ్ అని గురుత్వ కేంద్రం అండి. సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అంటారు. గురుత్వ కేంద్రము, కేంద్రాభాసం అంటారండి. కేంద్రాభాసం తెలుసండి. మరియు అంతర్వృత్త కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, బాహ్య వృత్త కేంద్రము, ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఒకే దగ్గర తెలుసుకుందాము. దీని నుంచి బిట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎక్కడంటే ఎన్టీపీసీ ఎగ్జామ్లోను మరి ఎస్ఐ ఎగ్జామ్లో అండి. ఆర్ఆర్బి గ్రూప్ డిలో దీనికి సంబంధించిన బిట్ వచ్చే అవకాశం లేదండి. ఇప్పుడు వరకు చెప్పుకున్న దాని నుండి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో గ్రూప్ డిలో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎన్టీపీసీకి అండ్ ఎస్ఐకి అయితే కంపల్సరీగా దీని నుంచి ఒక బిట్ ఉంటుందండి. గురుత్వ కేంద్రము, కేంద్రాభాసము, అంతర్వృత్త కేంద్రము, బాహ్య కేంద్రం, అవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. దాని యొక్క ప్రాపర్టీస్ మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుందండి. అంటే ఆ ప్రాపర్టీస్ తెలియాలంటే మీకు భుజాల యొక్క లంబ సమద్వికరణ రేఖ ఏంటి, కోణాల యొక్క లంబ సమద్వికరణ రేఖ ఏంటి, అప్పుడు పరివృత్తం అంటే ఏంటి, అంతర్వృత్తం అంటే ఏంటి, పరివృత్తం అనేది ఏ వ్యాసార్థంతో గీస్తామో దాన్ని ఏమని చూపిస్తామో దాని యొక్క కొలత ఎలా ఉంటుంది, అది సమబాహు త్రిభుజంకి అయితే ఎలా ఉంటుంది, సమద్విబాహు త్రిభుజానికి అయితే ఎలా ఉంటుంది, అదే లంబకోణ త్రిభుజంకి అయితే ఎలా ఉంటుంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి అయితే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అన్నీ మనం డిస్కస్ చేయాలి. ఒక్కొక్క దానికి అన్ని డిస్కస్ చేయాలన్నమాట. మనం గురుత్వ కేంద్రం తీసుకున్నాం అనుకోండి, లేదా కేంద్రాభాసం తీసుకున్నాం అనుకోండి, అందులో సమబాహు త్రిభుజానికి, సమద్విబాహు త్రిభుజానికి, లంబకోణ త్రిభుజానికి, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి, ఇవన్నీ కూడా మనము దాని యొక్క వ్యాసార్థాలు, నెక్స్ట్ దాని యొక్క కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క కొలత ఏంటి, అంటే కొలత అంటే దేని కొలత, కేంద్రం యొక్క కొలత ఉంటుందండి. ఎందుకంటే కేంద్రం అనేది పాయింట్ కాబట్టి వ్యాసార్థం యొక్క కొలత ఏంటి, నెక్స్ట్ ఆ పరివృత్తం యొక్క వైశాల్యం ఎంత, లేదా భుజం పొడవు ఎంత, అలా మనకి ఏమైనా అడగొచ్చండి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అయితే మనం ఇక్కడ ఇలా బోర్డు మీద చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. మనం ఊరికి దూరంగా ఉంటున్నాం కానీ ఏమవుతుందంటే మన కెమెరాస్ అనేది బయట ఉన్న సౌండ్ కూడా దగ్గరగా ఒక 100 మీటర్స్ దూరం ఉన్న సౌండ్స్ కూడా క్యాచ్ చేస్తున్నాయండి. నాకు వినిపించిన సౌండ్స్ కూడా మీకు నేను తర్వాత వీడియో ప్లే చేసి చూసేసరికి ఆ వాయిస్ అనేది రికార్డ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి బోర్డు మీద చెప్పే క్లాసెస్ అనేది బాగుంటాయండి. ఎందుకంటే నేను ఎదురుగా ఉంటాను కాబట్టి చెప్పేటప్పుడు మనకి బాగా అనిపిస్తుంటుంది. కానీ చెప్పేటప్పుడు నాకు కూడా మంచి ఇదిలా ఉంటుందండి. ఎందుకంటే కెమెరా ఎదురుగా ఉంది కాబట్టి నేను ఆ కెమెరానే నేను స్టూడెంట్లా తీసుకొని చెప్పుకెళ్ళిపోతున్నానండి. బట్ ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తున్నాయండి. దానివల్ల మీకు కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతినొచ్చు. కాబట్టి మనం ఇంకా మళ్ళీ సేమ్ డెస్క్టాప్లోనే క్లాస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఏదైనా వీలుంటే నాకు ఎక్కడైతే టైం మరి సెట్ అయ్యి బయట ఇప్పుడు అంతా కూడా మంచి పనులు సీజన్ కాబట్టి మరి తప్పది, గొడవలు ఉంటాయి. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా గొడవ ఉంటుంది, తప్పదు అనుకున్నా. అవన్నీ వదిలినప్పుడు మనం మళ్ళీ సేమ్ ఈ క్లాస్ చేసుకుందాం. లేదంటే ఈ లాక్డౌన్ క్లియర్ అయింది కాబట్టి సపరేట్గా మనం ఎక్కడైనా రూమ్ తీసుకొని బయట తీసుకోవాల్సి వస్తుందండి. ఎక్కడ తీసుకున్నా సరే డిస్టర్బెన్సెస్ కామను. మనం ఎలా ఉండాలంటే ఇంట్లో ఏసీ ఉండాలి, మొత్తం తలుపులు బిగించాలి, అప్పుడే మనకి సౌండ్స్ రావు. ఇప్పుడు ఏసీ కొనాలంటే మనం ఇచ్చే ఫీజులు, మీరు కట్టే ఫీజులు, మనము వసూలు చేసే ఫీజులు అంటే చాలా తక్కువ కాబట్టి అంత బడ్జెట్ మనకు లేదు. కాబట్టి నో ప్రాబ్లం. వీలున్నంత వరకు మీకు ఫుల్ నాలెడ్జ్ అందించడానికి ప్రయత్నిస్తాను. అది మీరు ఇలా బోర్డు మీద ఇస్తేనే నేను చేయగలము వినగలమని కాదండి. మీకు ఎలా చెప్పినా సరే అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను. కొద్దిగా మీరు 1-2 సార్లు చూడండి, కాన్సన్ట్రేషన్ వినండి, సరిపోతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.